ఈరోజు ఇలా వెటర్నరీ కాలేజ్ అనేది మరి ఒక దొంగలాగా ఎత్తుకపోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో పెట్టుకున్నటువంటి మాట అందాక అన్న చెప్పిండు. మరి నేను ఒకటే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఒక విద్యార్థిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇంత పనులు జరిగినాయి కదా, ఈ జరిగిన పనులు అన్నీ కూడా ఇక్కడనే నిలిచిపోయినాయి కదా, ఈ నష్టం ప్రభుత్వానికి కాదా? ఈ నష్టం మరి ఇక్కడ వేసినటువంటి ఫౌండేషన్ కానీ, ఇక్కడ పెట్టినటువంటి ఖర్చు కానీ దాదాపు 10-15%, 20%, 25% ఇక్కడ వర్క్ జరిగింది. ఈ వర్క్ జరిగింది భూమిలోనే వదిలేసి ఇలా నిర్దాక్షిణ్యంగా కొడంగల్కు ఇలా ఆ కాలేజ్ ఎత్తుకపోవడం వల్ల ఇక్కడ పెట్టినటువంటి ఖర్చు వృధా పోలేదా రేవంత్ రెడ్డి గారు? ఇది నిజంగా ఇంత నీచ సంస్కృతి ఇలా నీకే దక్కింది ఈ రాష్ట్రంలో. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కానీ ఇలా ఒక ప్రాజెక్టు తీసుకొస్తే దాన్ని పూర్తి చేసే పనిలో ఇలా పనిచేసేవాళ్ళు. ఇలా ఈ ముఖ్యమంత్రికి అట్లా లేదు. కేవలం ఎవడు ఎట్లా పోతేంది నాది చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇక్కడ సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్ తీసుకుపోవడం వల్ల ఇలా ప్రజాధనం లూటీ అయింది, ప్రజాధనం అంతా కూడా వృధా అయింది, నిరుపయోగం అయిందని చెప్పేసి ఇలా ప్రజలుగా ఇలా బాధపడతా ఉన్నాం.